హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో 10th జూలై 2025 రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్ నుంచి మనకి ఇవాళ నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసి ఉత్తరప్రదేశ్ నుంచి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఏ పోస్టుల కంటే ఫ్యాకల్టీ పోస్టులకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఇవి వేరియస్ డిపార్ట్మెంట్స్లో భర్తీ చేయడానికి ఈ ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేస్తున్నారనమాట. ఇది కంప్లీట్గా కాంట్రాక్ట్ బేసిస్ పైన ఈ ఉద్యోగాలు అనేవి భర్తీ చేస్తున్నారు. టోటల్గా 54 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 500 రూపాయలుగా అనేది ఉందన్నమాట. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఇంటర్వ్యూకి అనేది జూలై 18, 19 తారీఖుల్లో హాజరు కావాల్సి ఉంటుంది. దీని తర్వాత డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ విశాఖపట్నం నుంచి పెయిడ్ ఇంటర్న్షిప్ పోస్టులకి భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టులు అనేవి వేరియస్ డిపార్ట్మెంట్లో అనేది భర్తీ చేస్తారు. టోటల్గా పోస్టులు వచ్చేసరికి 35 పోస్టులు అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి 20 జూలై రోజున ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనమాట. దీని తర్వాత డిఆర్డిఓ ఆర్డిఈ మహారాష్ట్ర నుంచి ఇంటర్న్షిప్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టులు కూడా వేరియస్ డిపార్ట్మెంట్లో అనేవి భర్తీ చేస్తామని చెప్తున్నారు. టోటల్ పోస్టులు వచ్చేసరికి 40 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 15th జూలై లోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత జూలై 10th అంటే ఇవాళ తోటి అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి చూద్దాము. నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ నుంచి 86 టెక్నీషియన్ పోస్టులకు గాను ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎవరైతే 10th ఇంటర్ ఐటీఐ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. దీని తర్వాత డిఆర్డిఎల్ హైదరాబాద్ నుంచి 75 ఇంటర్న్షిప్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఎవరైతే బీఈ లేదా బీటెక్ ఫుల్ టైంలో కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేది. దీని తర్వాత ముంబైలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 74 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో పోస్టులు ఏంటంటే ఆపరేటర్, జూనియర్ ఫైర్మ్యాన్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో విభాగాలు ఏంటంటే కెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. దరఖాస్తు అనేది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూలై 25 అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి మనకి 47 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే మేనేజర్, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్, కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ పోస్టులు అనేవి టెక్నికల్, హెచ్ఆర్, సివిల్, లీగల్, డిజైన్, సబ్మెరైన్ తదితర విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్టు 9 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత హెచ్పిసిఎల్ రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్ నుంచి మనకి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అదేవిధంగా సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది అనమాట. టోటల్గా 131 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ పోస్టులు అనేవి ఫైర్ అండ్ సేఫ్టీ, కెమికల్, మెకానికల్, అకౌంట్స్ తదితర విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్టు 10 అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇది మనకి ఇవాళ తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో నేను మీకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను టెలిగ్రామ్లో. సో టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళందరి కోసం టెలిగ్రామ్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్